పొద్దున్న బాంబే నుంచి ఇస్కాన్ టీవీ వాళ్ళు వచ్చి క్లాస్లో ఉన్నాడు కదా అబ్బాయి, రామ్ అయితే రామ్దాస్ అని చెప్పాము. నాకు మెసేజ్ పెట్టాడు, మీరు నాకు రామ్దాస్ అని పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తర్వాత ఆయన, మీరు కొద్దిగా ఇంత ఆసనం మీద కూర్చోవాలా, మీ తలకాయ ఇక్కడ దాకా వస్తే మీరు ప్రభుపాద బాగా కనపడతారు. మీరు ప్రభుపాద కనపడడానికి వైడ్ యాంగిల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మీరెంత ప్రభుపాద ఎంత కనపడుతున్నారు. మీ ఆసనం కొద్దిగా పైకి లేపినట్లయితే అప్పుడు ఇద్దరు దగ్గర అవుతారు, అప్పుడు క్లోజ్ చేయొచ్చు, పెద్దగా వస్తాయి. వాళ్ళు ఇదే కదా టీవీలో వాళ్ళు చేసేది అంతా, స్టూడియో సెట్టింగ్స్. కింద మీకు రాజశేఖర్ క్లాస్ ఇస్తూ ఉండే, లేకపోతే కొత్త ఆసనం ఏమైనా ఒకటి తీసుకొచ్చి సింపుల్గా ఉండేది. అక్కడ కూర్చొని తలకాయ ఇక్కడ దాకా రావాలంటే అది ఊగుతున్నట్టుంది, కొత్తది కొనుక్కోవచ్చు. మీలాంటి వాళ్ళంటే మాకు పాత ఏం కర్మ, అంతే కదా. అదే ఈరోజు మనం 7వ అధ్యాయం నుంచి చదువుతున్నాం. రోజు నిన్న 5 చదివాము, ఈరోజు 7వ శ్లోకం, 7వ అధ్యాయం యొక్క 7వ శ్లోకం. చెప్పండి. మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వ ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి. ఓ ధనంజయ, నాకన్నా శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. తో కృష్ణుడు ఆయన్ని నమ్ముకోవాల్సిన అవసరం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఈ సంసారంలో మనకి ఎంతోమంది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన చెబుతుంది, వాళ్ళందరికంటే కూడా నేను చాలా గొప్పవాడిని. వాళ్ళందరికీ ఆ శక్తిని, అంటే కదా హనుమంతుడికి శక్తిని ఇచ్చాడు, మనకీ లేదు. అర్జునుడికి శక్తిని ఇచ్చాడు, మనకీ లేదు. అంటే భగవంతుడు ఆయన ఎవరికి ఎంత శక్తి ఇస్తే అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే మనం శక్తిని పొందాలంటే భగవంతుని ఆరాధించాల్సి ఉంటుంది. అంటే మీరు రోజు కసరత్తు చేస్తే కొంత శక్తి వస్తుంది. ప్రకృతి నియమాల అనుసారం
మీరు క్రమశిక్షణలో కొంత కసరత్తు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడితో ప్రమేయం పెట్టుకుంటే మనం ఊహించని విధంగా మీరు కష్టపడుతుంటే కొంత చదువులు, కొంత ఉద్యోగాలు, కొంత సంపాదన. కానీ భక్తితో పాటు కష్టపడుతూ ఉంటే ఊహించని విధంగా మనకి అవకాశాలు, సంపాదన, బట్ అంతకంటే కూడా ఎక్కువ మనం అన్ని పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉండడం. డబ్బు ఉండి సంతోషం లేకపోతే ప్రయోజనం ఏంటి? మనకు అన్నీ ఉండి జీవితంలో మనకి తృప్తి అనేది లేకపోతే ప్రయోజనం ఏంటి? అంటే భగవద్భక్తిలో మన ఆత్మకి ఆ విధమైనటువంటి తృప్తి, సంతోషం కలుగుతుంది. అందుకే వీటన్నిటికంటే కూడా మించి ఇక్కడ మనకి నేను కూడా మామూలుగా అంటే ఈ ప్రపంచంలో చెడ్డ వ్యక్తుల దగ్గర డబ్బు ఉన్నట్లయితే, చెడ్డ వ్యక్తుల దగ్గర బలం ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు. కానీ మంచి వ్యక్తుల దగ్గర డబ్బు, బలం ఉన్నట్లయితే వాళ్ళు ఎంతోమందికి మేలు చేస్తారు. మీరు మంచి వ్యక్తులు కావాలంటే భక్తి చేయాలా. మంచి వ్యక్తులు అయిన తర్వాత మీ దగ్గర అంతో ఎంతో ఉంటే కదా 10 మందికి సహాయం చేసేది. ముందు మంచి వ్యక్తులు కావడానికి దేవుడి దగ్గర రావాలి. ఒకటి, ఈ సంసారంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు స్వార్థంతో వస్తారు. దాదాపు అందరిలో ఏదో ఒక బలహీనతలు ఉంటాయి. మీరు ఎందుకు గొప్పవాళ్ళు కాలేదు, ఏదో బలహీనతలతో మన జీవితం పాడైపోతుంది. వాడేవాడికో తాగుడు అలవాటు, వాడేవాడికో సినిమాలు పిచ్చి, ఇంకోటికి సోమరితనం, రకరకాలుగా మనుషులు వాళ్ళకు ఉండేటువంటి బలహీనతల వల్ల వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు కాలేకపోతున్నారు. ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం బాగుపడవలసి ఉంటుంది. ఎక్కడి వరకు బాగుపడాలయ్యా అంటే మనకి భగవంతుడు లేకుండా నేను బతకలేను అనే స్థితికి వచ్చారంటే మీరు బతకడం నేర్చుకున్నట్లు లెక్క. భగవంతుడు లేకుండా నేను బతకలేను అనే స్థితికి వచ్చారంటే మీరు బాగా జీవితంలో ఎదిగినట్లు, మీకు తెలివితేటలు బాగా ఉన్నట్లు లెక్క. భగవంతుడితో సంబంధం లేకపోయినా కూడా నాకు నా తెలివితేటలు ఉన్నాయి, చావు తెలివితేటలు. మీకు ఆనందాన్ని లేవు, మీకు మోక్షాన్ని లేవు. ఇక్కడ సంపాదించినంత ఇక్కడే వదిలిపెట్టిపోవాలా, ప్రయోజనం. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళంతా కూడా అంత ఇంత చెడ్డ ఉన్న వాళ్ళే భూమి మీదకి వస్తారు. మీరు పూర్తిగా మంచి వాళ్ళైతే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం పని ఉంది మీకు ఇక్కడ? అంటే మీకు కూడా ఇక్కడ ఏదో స్వార్థం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు. మీకు స్వార్థం లేకపోతే ఇక్కడ ఏం చేయాలి? మీరు పోవచ్చు ఆయన దగ్గరికి. కానీ ఈ భూమి మీద వచ్చిన వాళ్ళందరిలో కూడా రకరకాల లోట్లు, రకరకాల బలహీనతలు. అంటే మనం వాటి నుంచి బయటపడాలంటే మనం భగవంతుడు అనుగ్రహానికి పాత్రలు కావాలి. నెంబర్ 1, మంచివాళ్ళు అవ్వాలి. మంచివాళ్ళు అయిన తర్వాత మనం ఇతరులకు కూడా మేలు చేయాలి. మీరు మంచివాళ్ళు అయ్యండి, మీకు ఏం పొజిషన్ లేకపోతే ఏం చేస్తారు? మీరు మంచివాళ్ళు అయింది, మీకు డబ్బు లేకపోతే ఇతరులకి ఏం చేయగలరు? మంచి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మంచిది, మంచి వాళ్ళ దగ్గర హోదా ఉంటే మంచిది. కలెక్టర్ గారు చాలా మంచివాడు, ఆయన అన్యాయం జరగకుండా న్యాయం జరిగేట్టుగా సహాయం చేసేట్టుగా ఇబ్బందులు పడేవాళ్ళకి చేయొచ్చు. కలెక్టర్ గారు ఆయన కావాలంటే ఏమైనా కూడా చేయగలుగుతాడు. కానీ ఆయన పట్టించుకోకపోతే ఆయన ఉద్యోగంలాగా పని చేసుకుంటూ పోతూ ఉంటే అదే కలెక్టర్ గారు కావాలంటే ఎంతో చేయొచ్చు. ఆయన
ఇటువంటి ఆలోచన లేకపోతే మామూలుగా జీతం తీసుకోవడానికి వచ్చి ఏదో తప్పకుండా చేయాల్సిన పనులు చేసుకుంటూ ఉంటే దాని పరిధిలో కలెక్టర్ గారు మందిరానికి వచ్చి ఆ మందిరం పరిసరాలు శుభ్రంగా లేవు, మందిరం పరిసరాలు శుభ్రంగా ఉండాలా, ఆయన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పచ్చు, ఇస్కాన్ మందిరం దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉండేట్టుగా చూడండి అని చెప్పకుండా కూడా ఉండొచ్చు, చెప్పచ్చు. అంతే కదా, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి మంచి వాళ్ళ దగ్గర అధికారం ఉంటే వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉంటారు మనం ఇతరులకి ఏం చేయాలి. కాబట్టి మంచి వాళ్ళు కావడానికి భగవంతుడు అవసరం ఉంది. మంచి వాళ్ళు అయిన తర్వాత మనకి కొంత యోగ్యతలు మనకు కావాలని మళ్ళీ దేవుడు మనకి యోగ్యతలు కూడా ఇవ్వాలి. ముందు మంచి వాళ్ళుగా మారాలా, అది మనకి దేవుడు యోగ్యతలు, అది డబ్బు కావచ్చు, పదవులు కావచ్చు. ఆ తర్వాత మనకేం కావాలి జీవితంలో, ఇతరులకు చేస్తూ ఉంటారు, మీకేం కావాలా, మనకేం కావాలా, మనకి ఎక్కడైతే ఆనందం ఉంటుందో ఆ పనులు చేస్తూ ఉండాలి మనం. భగవంతుడి సేవలు, ఇతరులకి ఆ సేవలు ఈ సేవలు చేస్తూ దాంతోపాటు మీరు ఈయనలాగా మారగలిగితే వాళ్ళకి భగవంతుడి గురించి కూడా చెప్పగలరు. మీరు ఒక కలెక్టర్గా, ఒక ఎస్పీగా, ఒక డబ్బున్న వాళ్ళలాగా ఇతరులకి డబ్బులు ఇచ్చి పిల్లకి పెళ్లి కావడానికి, పిల్లడు చదువుకోవడానికి, లేదా ఆ రోగానికి నయం అవడానికి డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చి, కానీ భగవంతుడితో సంబంధాన్ని ఈటలేదు కదా, మళ్ళీ అది అట్లాగే ఉండిపోయింది. మరి మనకి భగవంతుడితో సంబంధం ఉండాలా, ఇతరులకి భగవంతుడి సంబంధాన్ని కల్పించాలా, అప్పుడు ఈ ప్రపంచం లేకపోతే కొట్టుకుని వస్తూ ఉంటారు. అంటే భగవద్భక్తి ఇచ్చినట్లయితే మనమంతా ఒక కుటుంబము, భగవంతుడు మన అందరికీ తండ్రి అయినట్లయితే ఎవరు బయట వాళ్ళు, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి దేశస్తులు. ఆయన ఇంగ్లాండ్, అమెరికా పోయాడు ఆయన ప్రచారానికి. వాళ్ళని మీరు మీ మతం పరాయి మతం, మీరు పరాయి దేశస్తులు, మా దేశానికి వచ్చి మీ మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం మా మతం వేరు, మీ మతం వేరు, మా దేశం వేరు, మీ దేశం వేరు. కానీ ఆయన ఒక భగవద్భక్తుడు. ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో ఆయన చెప్పాడు, నేను ఒక భగవద్భక్తుడిని, నాకు నా దేశం పరాయి దేశం అనేది లేదు. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా గోపాలుడిది, ఈ భూమి అంతా కూడా దేవుడిది. మీరెందుకు నన్ను పరాయి దేశస్తుని అంటున్నాడు? ఇక్కడ కూడా ఇది కూడా దేవుడిదే కదా, మా దేశము దేవుడిదే, మీ దేశము దేవుడిదే. నేను భక్తుడిని కాబట్టి నాకు మా దేశం మీ దేశం అనేది లేదు. ఈ భూమి గోపాలుడిదే, ఆ భూమి గోపాలుడిదే. నేను ఆయన యొక్క సంతానాన్ని, అది నాకు తెలిసింది కాబట్టి నేను మీకు మేలు చేయడం కోసం వచ్చా. మిమ్మల్ని నేను బయట వాళ్ళుగా భావించట్లేదు, మీకు చేయడం. తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే నాకు ఆ భగవంతుడి యొక్క చైతన్యం, నేను ఆ దృష్టితో ఉన్నా కాబట్టి ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడికంతా నేను వెళ్ళి, నేను కేవలం మా భారతీయులే బాగుపడాలా, అమెరికా వాళ్ళు అజ్ఞానంలో పడి, అంధకారంలో పడి వాళ్ళు నీచ బతుకులు బతకాలా, నేను అలా అనుకోవట్లేదు. ఇవన్నీ నేప్పుడు వాళ్ళు నోరు మూసుకున్నారు. ఇంకా ప్లీజ్ కమిన్, రండి మా దేశంలోకి రండి. మీరంతా కూడా నీచంగా బతుకుతుంటే, మీరంతా దరిద్రంలో బతుకుతుంటే, మీరు తృప్తి లేకుండా బతుకుతుంటే నాకు మీకు సహాయం చేయాలనిపిస్తుంది. వాళ్ళు గమనిపోయారు, ఈయన మన దేశంలో డాలర్లు దండుకోవడానికి రావటం లేదు, ఈయన డాలర్లు ఉండి కూడా మనం సుఖంగా లేకపోతే, మరి డాలర్లు సుఖపెట్టలేకపోతే ఏ సుఖపెడుతుందో చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ప్లీజ్ కమ్, చెప్పండి.
మాకుండేటువంటి అజ్ఞానాన్ని మీరు దూరం చేయండి. విన్న వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. బట్ ఈరోజు శ్లోకంలో ఇక్కడ మనం చెప్పుకుంది మనకి దేవుడితో మనకి అవసరం ఉంది. మనుషులకి మొదట బాగుపడడానికి, తర్వాత మనం యోగ్యతలు పొందడానికి, ఆ తర్వాత మనం భగవంతుడి సేవల్లో సుఖంగా ఉండడానికి, ఇతరులకి ఇది చెప్పడానికి. సో ఈయన ఆ స్థాయిగా దాకా ఎదిగాడు కాబట్టి ఆయన వాళ్ళందరికీ కూడా, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఇవన్నీ కూడా వాళ్ళకి మేలు చేశాడు. వాళ్ళకి ఇప్పుడు మేమంతా తిండి తింటున్నాం, మేమంతా మందిరంలో ఉండి భోజనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సంస్థలో ఉన్నాం. ఇస్కాన్ పేరు చెప్పుకొని మనం తిరుగుతూ ఉంటే దేవుడు అంటే ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పుస్తకాలు ఇచ్చాడు. ఆయన పుస్తకాలు ఇచ్చి జనాలు బిజినెస్లు చేస్తున్నారు. మీరు ఈ పుస్తకం నేను రాయలా, ఆయన రాశాడు. అంటే నేను బతకడానికి ఆయన ఒక బిజినెస్ ఇచ్చాడు నాకు. అదే రకంగా జనాలు హోటల్లో తింటున్నారు, చెత్త హోటల్లో, డాబాల్లో, వాడు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు. ప్రభుపాద అన్నాడు, తిండి అనేది మనం వదిలిపెట్టలేము, కానీ జనాలు ఏం తినాలో ఎలా తినాలో మీరు చూపించండి, మీరు ఆ వ్యాపారం చేయండి. మీరు పెట్టండి గోవిందాస్ రెస్టారెంట్, మీరు పెట్టండి ప్రసాదం స్టాల్స్. మీరు ఎట్లా బజార్లో చెత్త తినాలా, దాని బదులు ప్రసాదం తింటే మేలు కదా. అంటే మాకు బిజినెస్ ఇచ్చాడు ఆయన. మీరు ఈ విధంగా మీ అవసరానికి, అంటే కేవలం అడుక్కు తినే వాళ్ళకి కాకుండా మీరు చక్కగా కష్టపడి పనిచేసి ఇతరులకి మేలు చేస్తూ కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటారు. అంటే ఎలా కృష్ణ చైతన్యంలో మనుషులు జీవించాలి. మామూలుగా అందరూ భక్తి లేకుండా బతుకుతున్నారు. ఆయన మాకు నేర్పించింది ఎప్పుడు భక్తితో ఎలా బతకాల. కాబట్టి ఈరోజు శ్లోకంలో మత్త పరతరం నాన్నత్ కించిదస్తి ధనంజయ మయీ సర్వామిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. చక్కటి ఇది కంఠస్థం చేయాల్సినటువంటి గీత యొక్క ముఖ్యమైన శ్లోకాల్లో ఏం చదువుతున్నాడు ఆయన, నాకంటే ఎక్కువైనటువంటిది మరేది లేదు అనగానప్పుడు ఏమాత్రం మీ బుద్ధి పనిచేస్తున్నా, నేను రకరకాల దేవుళ్ళు ఎందుకు పూజిస్తున్నాను, దేవుడు నేనే అన్నిటికీ ఆధారం అంటున్నాడు. కానీ నేను కృష్ణుని పూజిస్తే సరిపోతుంది కదా. హిందువులందరూ కూడా కృష్ణుడిని ఒప్పుకుంటారు, కానీ కృష్ణుడిని మాత్రమే పూజిస్తున్నారా ఏంది? మీ పూజిస్తానంలో ఓన్లీ కృష్ణుడు ఉన్నాడా, ఇంకా రకరకాల మార్కెట్ లాగా ఉంది? నిజంగా చెప్పండి. మీ పూజ స్థలంలో కేవలం రాధాకృష్ణుడు ఫోటో ఉందా, ఇంకా రకరకాలు ఉన్నాయా? రకరకాలు ఉంటుంటాయి, మేము చూడక్కర్లా. తెలుసు, భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళు ఎలా బతుకుతారో మాకు తెలుసు. భగవద్గీత జ్ఞానం ఉన్నవాళ్ళు పద్ధతులు, భగవద్గీత ఇటు రాసింది నేను ఇటు చేసుకుంటూ పోవాలా తెలుసు కాబట్టి సంకోచించక్కర్లే. మీరు అనుకుంటూ ఉంటాడు. సో వాడు ఒక ఆయన అడిగి, ఏమయ్యా సాయిబాబా ఫోటో పెట్టాము ఇంట్లో అంటే, ఒక ఆయన సిద్ధిని తీసుకొచ్చి ఇచ్చాడు సార్ మాకు అంటే, మిమ్మల్ని చెడగొట్టడానికి వచ్చాడే ఏంది? వాడికి తెలియకపోతే వాడితో పాటు మీరు కూడా చెడిపోవాలి. ఆయనే శ్రద్ధగా ఇస్తున్నాడు, ఇచ్చేది సరిగ్గా ఇస్తే మేలు కదా. ఆయన అజ్ఞానంలో ఉండి సెంటిమెంట్ కొద్దీ మీకు ఇచ్చి మీరు దాన్ని పారేయాలో తెలియదు, ఉంచుకోవాలో తెలియదు. మీకు ఇస్తే దాన్ని పారేయాలో తెలియదు అనిపిస్తూ ఉంటుంది. అంటే భగవద్గీత జ్ఞానం అంటే వీడు బుద్ధి లేకుండా తెస్తే నేను బుద్ధి లేకుండా పెట్టుకోవాలి అని మాట్లాడగలగాలి. అంటే భగవంతుడు ఇక్కడ అన్ని విషయాలు కూడా తేట తెల్లం
స్పష్టం చేస్తున్నాడు. మత్త పరతర అన్నాన్నత్, నాకంటే ఎక్కువైనటువంటిది మరేది లేదు. కాబట్టి మనం కృష్ణుడి ఫోటోని కానీ, కృష్ణుడి నామాన్ని కానీ, కృష్ణ భక్తుల్ని కానీ మనం కాషాయ గుడ్డలు చూసి, గడ్డాలు మీసాలు చూసి, లేదా గుండు పిలక చూసి, ఇక్కడ ఏమన్నాడు, ఎవడైతే ఈ సత్యాన్ని నాకంటే ఎక్కువైన వాడు ఎవడు లేడు అనేది ఎవడైతే అర్థం చేసుకున్నాడో వాళ్ళు ఆడాళ్ళు కావచ్చు. వీళ్ళున్నారు ఆడాళ్ళు, వీళ్ళని మీరు పట్టించుకోరు. వాళ్ళని మీరు గురువుగా తెలుసుకోగలుగుతున్నారా తెలియదు. వీళ్ళు ఆడాళ్ళు వీళ్ళేది మనకి చెప్పేది. కానీ గడ్డాల మీసాలు వాడు కృష్ణుడి గురించి చెప్పకపోతే లాభమైంది అనగదా. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో ఒక గురువుని ఎట్లా గుర్తుపట్టాలా, గురువు అనేవాడు మొగాడా ఆడదా మొగాడా, గురువు అనేవాడు వాడు అమెరికా వాడైతే గురువు కాలేడా. ఇక భగవంతుడు ఆయన చెప్పింది ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, మత్తా పరతరం నాన్నత్, నాకంటే మిక్కిలైనటువంటి సత్యం మరి ఏదీ లేదు. ఫినిష్. ఎవడైతే మీకు అది చెబుతాడో, నచ్చ చెబుతాడో, తన జీవితంతో చూపిస్తాడో, మీకు ఈ ప్రవచనాలన్నీ ఇచ్చి నేను మళ్ళీ శివాలయాల చుట్టూ ఆయన నేను తిరుగుతండి, ఇందులో సాయి ప్రవచనంలో కృష్ణుడి దేవుడు అంటాడు, మళ్ళీ ఆయన అన్ని గుళ్ళకి చక్కర్లు కొడుతున్నాడు అనుకుంటారు లేదు. నేను గట్టిగా మాట్లాడినప్పుడు అది నా చేతల్లో కూడా అదే కనిపించాలి కదా. కాబట్టి గురువు అనేవాడు మాట్లాడమే కాదు, వాడు చేస్తాడు. ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే భగవద్గీతలో ఉన్నదాన్ని ఆయన పూర్తి శ్రద్ధతో, పూర్తి నమ్మకంతో పాటు. అంటే ఇక్కడ ఒక గురువుని ఎట్లా గుర్తుపట్టాలి అంటే అతను దేవుడు ఎవరో అతనికి స్పష్టంగా తెలుసు. కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు అంటున్నాడు నాతో సమానమైనటువంటిది, నాకంటే ఎక్కువైనటువంటిది మరేది లేదు అంటున్నాడు. ఆ విషయం ఎవరైతే మనకి చెబుతారో వాళ్ళు గురువు. కాబట్టి ఏం కాషాయ గుడ్డలతో సంబంధంలే, గడ్డాల మీసాలతో సంబంధంలే, ఈ గుండు కొట్టుకోవడం పిలకలతో సంబంధంలే. గురువు అనేవాడు తిన్నగా మనకి ఎవరైతే అంటే మీరు భార్య బిడ్డలతో ఉండి కూడా మీరు మంచి కృష్ణ భక్తులు కావచ్చు. అంటే కృష్ణుడు ఒప్పుకునేవాడు. అయితే ఒప్పుకున్నాడంటే మీరు కృష్ణుడి భక్తి కూడా చేస్తాడు. అంటే కృష్ణుడు దేవుడు సార్ మీరు భలే తలకాయకి ఎక్కిచ్చారు, కానీ మీరు భక్తి చేయకపోతే లాభం లేదు. కృష్ణుడు భగవంతుడు అయితే మీరు భక్తి చేసి బాగుపడాలా, మీరు భక్తి చేసి మీరు అర్హతలు సాధించాలా, మీరు భక్తి చేసి అవకాశాలు పొందాలా. నేను కృష్ణ భక్తి ప్రచారం చేయాలా, మందిరం లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టి మీకు ఇట్లా ప్రవచనం చేయాలా. మందిరం లేకపోతే మిమ్మల్ని బజార్లో నిలబెట్టి మాట్లాడాలా, దుకాణంలో కూర్చోబెట్టి ప్రవచనం పోమంటాడు లేచిపోయాక ఈ దుకాణం ఉండే దీపంలకి అవుట్. అంటే మేము భగవంతుని గట్టిగా పట్టుకుంటే ఒకటి వచ్చి బాగుపడ్డాం. అలా గట్టిగా పట్టుకునే ఉంటే భగవంతుడు మాకు ఈ వసతులు కూడా ఇచ్చాడు. కాబట్టి మిమ్మల్ని పిలిచి రండి కూర్చోండి. ఆ తర్వాత మీరు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటే మీకు తెలుస్తుంది మనుషులు ఎందుకు సంతోషంగా బతకటం లేదు, మనుషులు ఎందుకు వాళ్ళకి తృప్తి అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగి కృష్ణుడితో సంబంధాన్ని వాళ్ళు పొందలేదు. అంటే అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి అసలైనటువంటిది లేదు. అన్నీ మీకు డబ్బులు ఉన్నాయి, వయస్సు ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ మీకు ఆరోగ్యం లేకపోతే లాభం ఏంది? అద్దెనమాక ఇద్దెనమాక వయస్సు ఉంది, అన్నీ తినచ్చు, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే. కాబట్టి మీకు పదవులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వయస్సు ఉంది, కానీ మీరు శరీరం రోగగ్రస్తం అయితే మీరు వీటి యొక్క
లాభాన్ని ఎలా మీరు అనుభవించగలరు కదా. అదే రకంగా మన కృష్ణ భక్తి లేకపోతే ఎలా మన ఆత్మకి ఆనందం కలుగుతుంది. ఇది ప్రపంచంలో మనం చూస్తున్నది. అందరూ కృష్ణుని వదిలిపెట్టి ఏదేదో కలలు అంటున్నారు. కృష్ణుని వదిలిపెట్టి ఏదేదో చేస్తున్నారు. అదైపోతే ఇదైపోతే ఇది వస్తే అది వస్తే. కానీ ఇక్కడ కృష్ణుడు మత్త పరతరం నాణ్యత్ అంటే మనం కృష్ణుని సీరియస్గా తీసుకున్నామా లేదా, తీసుకున్నాంటే మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయో చూసుకోండి. తర్వాత ఆయన ఇంకేం చదువుతాడు, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణయవ ఆయన చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు. చూడడానికి ప్రధానమంత్రి పోస్టు, కోటీశ్వర్లు వీళ్ళంతా కూడా ఎంతో పవర్ఫుల్ పీపుల్. అప్పుడప్పుడు వీళ్ళు డబ్బు ఉన్నాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా సచిన్ తెందుల్కర్ ఆయన ఏదో ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం. ఈ విలేజ్లో వాళ్ళు మామూలుగా దరిద్రులను బతుకుతున్నారు. కానీ ఒక పెద్ద ఆయన వచ్చి ఈ విలేజ్ డెవలప్మెంట్ అంతా నేను చూసుకుంటాను, అక్కడ మనుషులు పంపిస్తూ ఉంటాడు, డబ్బులు పంపిస్తూ ఉంటాడు, వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటారు. కేవలం ఆయన దత్తత తీసుకోవడం వల్ల, ఆ విలేజ్ని దత్తత తీసుకోవడం వల్ల విలేజ్లో వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ ఆయన వాళ్ళకి టాయిలెట్లు కట్టిస్తున్నాడు, ఆయన వాళ్ళ చెట్లు నాటిస్తున్నాడు, రోడ్లు వేయిస్తున్నాడు, ఎలక్ట్రికల్ కనెక్షన్లు పెట్టిస్తున్నాడు, తర్వాత స్కూల్ పెడుతున్నాడు, వాళ్ళకి ఉద్యోగ ఉపాధులు కల్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దత్తత తీసుకున్నాడు ఆ విలేజ్. ఆ రకంగా మనం భగవంతుని జీవితంలో పిలిచినట్లయితే ఆయన ఒక సచిన్ తెందుల్కర్కి చేస్తుంటే భగవంతుడు మన మధ్యలోకి వచ్చాడంటే ఇంకా ఆలోచించాల్సిందే ఉంది. ఆయన ఇక్కడ మయి సర్వ మిదం ప్రోతం సూత్రే మణిగణయవ. ఈ సంసారంలో కొంతమంది పెద్ద పెద్ద మంత్రులు అవుతున్నారు, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు అవుతున్నారు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు అవుతున్నారు. అందరూ వీళ్ళందరూ ఎక్కడి నుంచి మనం ఎందుకు కావట్లేదు, వాళ్ళు ఎలా అయ్యారు. కాబట్టి వీళ్ళందరికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. భగవంతుడు చెబుతున్నాడు, ఏ విధంగా మీరు నా మెడలో పూసలు, ఇవన్నీ మామూలు పూసలు, నేను గుప్పెడి పూసలు ఇస్తా, ఇట్లా ఏళ్ళాడాలి సార్ మీ మెడలో అంటే మీరేం చేస్తారు? అప్పుడు దారం కావాలి సార్, సూది దారం అంటే సూది దారం లేకుండా మీ మెడకు అతుక్కుని ఇట్లా ఏళ్ళాడాలంట, అదంటే వీలవుతుంది. అంటే భగవంతుడి చేత ఈ సంసారంలో ఎవరికైనా కొన్ని శక్తులు, కొన్ని యోగ్యతలు ఉన్నాయంటే వాటి వెనకాల భగవంతుడు ఉన్నాడు. కానీ మన వెనకాల కూడా భగవంతుడిని పెట్టుకుంటే ఆశ్చర్యం ఏం లేదు. మనకి యోగ్యతలు కలగడం. ఏ విధంగా పూసలు నేల మీద పడిపోవాలా, కానీ మెళ్ళ ఏళ్ళాడుతున్నాయి దారం ఉండడం వల్ల. కదా దారం ఉండడం, కానీ దారం ఏమైనా కనిపిస్తుంది, అది దారం కనపడుతుంది, పూసలు మాత్రం కనపడుతూ ఉంటాయి. పేటలు, 2 పేటలు 3 పేటలు పూసలు. కాబట్టి ఇక భగవంతుడు ఏం చేయాలి, మామూలుగా చూసినప్పుడు వాళ్ళు ఏదో రైతులు పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, స్కూల్లో అధ్యాపకులు పనిచేస్తున్నారు. కానీ నిజానికి వెనకాల భగవంతుడు ఉన్నాడు. వెనకాల భగవంతుడు ఉండి ఆయన అంటే అందరూ డాక్టర్లు అయితే అప్పుడేం చేయాలి, అందరూ టీచర్లు అయితే అందరూ పొలం పనులు చేస్తా అంటే చదువు చెప్పేవాడు వాడున్నాడు, రోగం వస్తే రోగం చూసుకున్నాడు. అంటే భగవంతుడు రకరకాల వ్యక్తులకి రకరకాలుగా బుద్ధులు కలిగిస్తూ ఉంటాడు. మొత్తానికి మీ పనులు అవుతాయి, మీకు ఇంజనీర్ దొరుకుతాడు, డాక్టర్ దొరుకుతాడు. ఈ విధంగా భగవంతుడు ఆయన వెనకాలండి మనుషులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ. మనం భక్తులు కాకపోయినా భగవంతుడు మనకి ఏర్పాట్లు చేస్తున్నాడంటే ఇంకా మనం భక్తులైతే ఇంకా ఆలోచించాల్సిందే.
మన ఎదవలైనా పనికిమాలైనా దేవుడు మనం చూసుకుంటుంటే మనం ఇంకా ఆయన చెప్పినట్టుగా బతికితే ఇంకెంత బాగా చూసుకుంటాడు. ఇది భక్తుల యొక్క నమ్మకం. నేను దేవుడికి ఏం చేయకపోయినా కూడా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఆ మాత్రం తెలివితేటలు ఇచ్చాడు. నేను దాన్ని గట్టిగా పట్టించుకుంటే, దేవుడిని గట్టిగా పట్టుకుంటే నేను ఎక్కడి దాకా వెళ్ళగలను. అంటే మానవ జీవితంలో మనం భక్తిలో ఎదగాల. భక్తిలో అయితే మిగతావి మీకు తోడవుతూ ఉంటాయి. కానీ భక్తి లేకుండా అది కావాలి ఇది కావాలి, అర్హత లేకుండా వాళ్ళెవరో హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మీకు కూడా అనిపిస్తుంది, నేను కూడా వాడు ఎంబీబీఎస్ చదివాడు, ఎంఎస్ చేశాడు, వాడికి హాస్పిటల్ పోస్ట్ ఇచ్చాడు. మీరు అవి లేకుండా నేను కూడా డాక్టర్ జనాలు చంపాలా ఏంది? మీరు యోగ్యత లేకుండా డాక్టర్ అయితే ఏం జనాలు చంపుతారు. రోగం ఏందో అర్థం కాదు, మెడిసిన్ ఏమి ఇవ్వాలో తెలియదు, జనాలు చంపుతారు. కాబట్టి మనకి యోగ్యతలు అర్హతలు కావాలి. అంటే భగవంతుడి భక్తి చేసినట్లయితే మామూలుగా జనాల దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళకి ఈర్ష్య, ద్వేషము, స్వార్థము, వాళ్ళకి వీటి వల్ల వాళ్ళు సుఖపెట్టలేదు, ఇతరుల్ని సుఖపెట్టడం లేదు. ఇప్పోవాలంటే దాన్ని అంటారు యోగ్యత. మనుషులకి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు ఇవి ఉన్నంత వరకు అని అన్నాడు. మనకి మీరు తింటున్నారు, ఉంటున్నారు, కానీ ఏందేందో కోరికలు పెట్టుకుంటే అది మీ తలనొప్పది. వాళ్ళకి మీరు వింటారు కదా, వామన్ దేవుడు ఆయన బలిమహారాజు గారు, బలిమహారాజు అంటే ఆయన చక్రవర్తి, వామన్ దేవుడు ఆయన దగ్గరికి పోతాడు. దేవుడు వచ్చాడు, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు దేవుడు. బలి మహారాజు ఆయన సంతోషపడ్డాడు, నా దగ్గరికి ఎంత తేజస్సుతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు, అంటే ఈ వ్యక్తిని నేను సంతోషపెట్టాలా, నువ్వేమన్నా అడగవా, నువ్వు తీసుకో నా దగ్గర. ఆయన ఏమన్నా నాకు 3 అడుగులు నాకు భూమి అంటాడు. 3 అడుగుల భూమిలో మీరు ఇల్లు కడతారా, మీరు పంటలు పండిస్తారా, ఏం చేస్తారు, దేనికి పనికిరాదు. ఆయన అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన కావాలని అన్నాడు అన్నమాట. కావాలని వామన్ దేవుడు కావాలని ఏదో, అంటే దేవుడు ఏది మాట్లాడినా కూడా ఏదో నేర్పించడానికి మాట్లాడతాడు. అంటే అప్పుడు చెబుతాడు, మీరు బంగారం అడగచ్చు, మీరు పొలాలు అడగచ్చు, మీరు డబ్బులు అడగచ్చు, ఉద్యోగం అడగచ్చు, మీరు 3 అడుగులు అడుగుతారు. 3 అడుగులతో ఏం చేసుకుంటారు మీరు అంటే అప్పుడు ఆయన బలి మహారాజు 3 లోకాలకి చక్రవర్తి అయినా కూడా ఆయన సంతోషంగా వెళ్ళాడు. ఆ విషయం చెప్పడానికి ఈ విధంగా ఆయన పరిస్థితి. ఏమంటాడు, ఏ వ్యక్తి అయితే మనం కడుపు నిండా తిని మనం నిద్రపోవడానికి ఏర్పాటు ఉంటే దాంతో సుఖంగా లేకపోతే వాడికి ఎంత ఇచ్చినా సుఖపడలేడు. ఆయన పెద్ద డైలాగ్ వేసేస్తాడు. ఏ వ్యక్తి అయితే కడుపు నిండా తిండి తిని చక్కగా మనం తల మీద చేతులు పెట్టుకుని, దిండే అక్కర్లే, తల కింద చేతులు మన తల మీద చేతులు పెట్టుకుని పడుకుంటారు కదా జనాన్ని, పడుకొని ఎవడైతే కడుపు నిండా తిండి తిని నిద్రపోయి సంతోషంగా లేడో ఆ వ్యక్తిని ఎవరు కూడా సంతోషపెట్టలేదు. అతనికి ప్రపంచంలో ఉండే ఆస్తులు అంతా ఇచ్చినా కూడా అతను సంతోషపడ్డు. అంటే మనిషికి భగవద్భక్తి లేకుండా, మనిషి కనీస అవసరాలు భగవద్భక్తి. మనకేం కావాలా? కనీస అవసరాలు భగవద్భక్తి. కానీ జనాలు
కనీస భక్తి ప్రపంచంలో అన్ని అవసరం అన్నీ కావాలి మనకి. ఆ ట్రంప్ గారు ఉన్నారు, ఆయన అమెరికా పెత్తనం అంత అన్ని చోట్ల ఉండాలంటే ఆయన చూస్తున్నాడు. వాళ్ళ దేశానికి దరిద్రం పడుతుంది, జనాల మధ్య కొట్లాటలు పెడుతున్నాడు. అంతే కదా. అమెరికా వాళ్ళు పోటీ ఎందుకు, ఎవరికైతే కొద్దిగా బలం వస్తుందో ఇతను పెత్తనం చేయాలి, రష్యా వాడి పెత్తనం చేయాలని, చైనా వాడి పెత్తనం చేయాలని, అమెరికా వాడి పెత్తనం చేయాలని. కానీ ఇండియా వాళ్ళకి ఆ బలం వస్తే మనం ఇతరులకు మేలు చేయాలని. ఎందుకంటే మనకి భగవద్గీత ఫిలాసఫీ ఉంది. ఇండియా ఒక ఆర్థిక శక్తిగా ఎదిగిపోయినట్లయితే ఇండియా కూడా ఈ ఎదవల్లాగా ఈ అమెరికా లాగా, రష్యా లాగా, చైనా లాగా జిలా మనకింత బలం ఉంది, వాడిని కంట్రోల్ చేయాలి, వీడిని కంట్రోల్ చేయాలా, లేదా వీడిని మనం కలిపేసుకోవాలా. భారతదేశానికి ఆ విధంగా ఎదిగినట్లయితే మనం బాగుండాలా, అందరూ బాగుండాలా. కాబట్టి మనం ఇతర దేశాలకు మనం ఏం చేయాలి, ఆ రకం వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు భారతదేశం. ఎందుకంటే మనకి భగవద్గీత ఫిలాసఫీ ఉంది. బట్ ఇక్కడ కూడా అదే పాయింట్, భగవద్గీత ఫిలాసఫీ ఉందంటే దాని అర్థం ఏంటి, అయ్యా నీలో నువ్వు ఆనందంగా ఉండి భగవద్భక్తితో, ఆ తర్వాత శరీరానికి కొద్దిగా అవసరాలు ఉంటాయి. ఇంకో స్టోరీ చెబుతా, ఇలా మందిరం మోస్తారు. బెంగాల్లో ఒక బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం ఉండేవాళ్ళు మాలాంటాడు. ఒక బెంగాల్లో ఒక బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద కూర్చొని, చింత చెట్టు కింద కూర్చుని, ఆయన తగ్గ గాలి వస్తుంది, చింత చెట్టు కింద కూర్చుని 10 మంది పిల్లకాయలు ఇట్లా కూర్చోబెట్టుకుని వాళ్ళందరికీ భగవద్గీత చదువుతాం, వాళ్ళకి చదువుతాం. వాళ్ళంతటి వాళ్ళకి ఇంత జ్ఞానం కలగడం వల్ల వాళ్ళంతటి వాళ్ళు గురువు గారికి మనం ఆదిద్దాం. ఆయన అడిగేదాన్ని 10 మంది ఇంటి నుంచి వాడేవాడు అరటి పండు తెస్తాడు, వాడేవాడు 2 పిడికిలు బియ్యం తెస్తాడు, వాడేవాడు బీరకాయలు తెస్తాడు. ఈయన వాటితో కాలక్షేపం చేస్తాడు. కానీ ఈయన అంత చక్కగా బతుకుతో ఇతరులకు కూడా చక్కటి జ్ఞానాన్ని. ఒకసారి బెంగాల్ రాజు గారు ఆయన అక్కడి నుంచి పోతున్నాడు. సో ఈయన ప్రశాంతంగా, ఎందుకంటే వ్యక్తి భగవద్భక్తిలో అంటే వాటిలో ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. రాజుగారు చూస్తే నేను రాజుగారు అయ్యిండి కూడా నాలో మనశ్శాంతి లేదు, నాలో సుఖం లేదు, చెట్టు కింద కూర్చొని వీడికి ఇల్లు లేదు, వాకిల్లు లేదు, చెట్టు కింద పిల్లల్ని కూర్చోబెట్టుకుని అని ఈయనకి పాపం ఈయనకి నేను సహాయం చేయాలి. ఆ రాజుగారికి అనిపించింది ఈయన చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు, సౌకర్యాలు లేకపోయినా కూడా. ఇది ఇప్పుడు ఆరాధన చేస్తున్నాడు, లేటా నేను మందిరం మూగిపోతున్నాడు. ఆయన చెప్పి ఆఫ్ చేస్తాను. అదే రాజుగారు సంతోషపడి ఈయన ప్రశాంతంగా పిల్లకాయలకి ఫ్రీగా చదువులు చదువుతున్నాడు. ఆయన ఉన్న పరిస్థితుల్లోనే ఎలాంటి కంప్లైంట్ లేకుండా చెట్టు కింద కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన గుర్రం ఆఫ్ చేసి రాజుగారు, ఏమైనా నేను నీకు చక్కటి బిల్డింగ్ కట్టిస్తాను, చక్కటి ఏర్పాటు, ఎందుకంటే నువ్వు ప్రజాసేవ చేస్తున్నావు, నేను ఒక రాజుగా నీకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను అంటే ఆయన అంటే అంత బాగానే ఉంది కదా సార్, నాకు మీ సౌకర్యాలు దానికి అంత బాగానే ఉంది, నేను బాగానే ఉన్నా, తింటున్నా ఉంటున్నా, చక్కటి చెట్టు కింద కూర్చున్నాం, చల్లగా ఉంది, పిల్లగాలితో వాళ్ళ సౌకర్యాలు అంటారండి. ఆయన బిత్తరపోయాడు, ఇదేంటి వీడు బజార్లో కూర్చుని అంత బాగానే ఉంది అంటాడు. అంటే ఆయన ఎంత సింపుల్ మనిషి. తర్వాత ఆయన చెప్తాడు, వీళ్ళు వాళ్ళకి తోచిందో తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు సార్. నేను నా పెళ్ళాం ఉండేది ఒక పిల్లాడు, వీడు ఇంతమంది 10 మంది పిల్లకాయలు, రోజు 10 మంది అదో ఇదో తెచ్చిస్తారు, మాకు ఖర్చులు గడిచిపోతున్నాయి. చెట్టు కింద బాగా చాలా గాలి ఉంది. తర్వాత మరో అంటే వాళ్ళ దగ్గర జీతాలు కానీ వాళ్ళ నుంచి ఏమైనా తీసుకోవడం కానీ ఏం చేయట్లే అని చెప్పి ఆ తర్వాత ఆయన అంటాడు, ఎప్పుడైనా అంతే అంటే ఇండైరెక్ట్గా వచ్చేవాళ్ళంతా ఏదో ఒకటి తీసుకురావాలన్నట్టుగా అర్థం వస్తుంది కదా. వీడు అరటికాయ తెస్తాడు, పప్పు తెచ్చేస్తుంది, బియ్యం తెస్తాడు, తేకపోవచ్చు కదా, అడగటం లేదు, తేకపోవచ్చు. ఆయన అంటాడు,
ఎప్పుడైనా మాకేమైనా ఇబ్బంది ఉంటే ఆ చింత చెట్టు చూపిస్తాడు. చింతాకులు పుల్లగా ఉంటాయి, దాంతో మేము రసం చేసుకుంటాం సార్. ఇక రసం చేసుకుని అంత అన్నం తింటాం. అంటే ఆయన ఎలాంటి కంప్లైంట్ చేయట్లేదు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు చెప్పాక మీరు చెప్పినట్టుగా భక్తిలో ఎక్కువగా మునిగి భౌతిక అవసరాలు, బయట అవసరాలని చాలా తగ్గించేసుకొని వాళ్ళు సుఖంగా ఉంటూ ఉంటారు. బయట అవసరాలు ఎంత పెరుగుతుంటే మీరు అంత పరిగెడుతూ ఉండాలి, అంత కష్టపడుతూ ఉండాలి, అంత అబద్ధాలు చెబుతూ ఉండాలి. అంతే మీరు కష్టపడిన దొరకకపోతే నెక్స్ట్ అబద్ధాలు వెళ్ళాలి, మోసం చేస్తే సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెబుతున్నాడు? మత్తపరతనం నాణ్యత, ఎవరైతే నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నన్ను వదిలిపెట్టి ఉండలేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి భగవంతుడు ఎంతోమంది యోగ్యతలు ఇస్తున్నాడు. ఎప్పుడు ఆయన మర్చిపోకుండా ఉంటే ఆయన మనకి లోటు ఎందుకు రానిస్తాడు? అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.